దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఈ మాటలను యోహాను పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీవు నేను కూడా ఈ మాటలు మనం పలకగలగాలి. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు కొన్న ఆలోచన ఏమిటంటే, ఎవరైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు అందరికీ ఆశ్చర్యకరంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసినా ఆ పనిని బట్టి అందరూ ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తిని పొగడాలి, ఆశ్చర్యకరంగా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే మనిషికున్న ఆలోచన ఏమిటంటే, అందరి దృష్టిలో నేను ఆశ్చర్యకరంగా ఉండాలి, అందరికంటే గొప్పవారిగా ఉండాలి అని ఆశపడతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు అనేకులకు ఆశ్చర్యకరంగా, అనేకులకు ఒక అద్భుతంగా నువ్వు కనబడాలి అంటే ఆయన నామాన్ని నువ్వు హెచ్చించాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడే నువ్వు గణపరచబడతావు, ఒక ఆశ్చర్యకరంగా మార్చబడతావు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, మోషే గొర్రెలను మేపుకుంటూ దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక దృశ్యం కనబడింది. అక్కడ ఒక పొద మండుతూ ఉంది, కానీ అది కాలిపోలేదు. ఆ దృశ్యాన్ని మోషే తేరి చూస్తూ ఉన్నాడు. పొద మండుతూ ఉంది కానీ ఆ పొద కాలిపోవడం లేదేంటి అని మోషే ఆ వింతను దగ్గరకు వెళ్లి చూశాడు. అప్పుడు దేవుడు మోషేతో ఆ పొదలోంచి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నేను నీకు తోడై ఉంటాను, నీవు మాట్లాడవలసిన వాటిని నేను నీకు బోధిస్తాను, ఫరో యొద్దకు నిన్ను పంపబోతున్నాను అని. మోషే చూసిన ఆ దృశ్యం ద్వారా దేవుడు మోషేకు ఒక సత్యాన్ని బయలుపరిచాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుడు బయలుపరిచాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అగ్నిగా దిగివచ్చాడు. దేవుడు ఒక వ్యక్తితో కలిసి ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. మోషేలో ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు మోషేను గణపరిచాడు. మోషే కొన్ని లక్షల ప్రజలను అరణ్యంలో నడిపించాడు. మరి ఇంతమంది ప్రజలను ఎలా నడిపించగలిగాడు అని మోషే యొక్క జీవితం అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చబడింది. దేవుడు మోషేతో ఉన్నాడని దేవుడు రుజువుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు తన్ను తాను మరుగు చేసుకుని దేవుణ్ణి ప్రజలకు చూపించడమే నిజమైన సేవ. అలాగే తన్ను తాను మరుగు చేసుకుని ప్రభువును ఇతరులకు చూపించడమే నిజమైన క్రైస్తవ్యం. మోషే కూడా అలాగే చేశాడు. అందుకే మోషేను దేవుడు గణపరచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితం ఎలా ఉంది? నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావా, లేదా దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మనం గమనిస్తే, వాళ్ళు రాజు చేసిన ప్రతిమకు నమస్కారం చేయలేదు. మరి రాజు కోపంతో వారిని పిలిపించినప్పుడు వాళ్ళు, మాకు గొప్ప దేవుడున్నాడు, దేవుని ఆజ్ఞలనే మేము అనుసరించాలి, ఆకాశం క్రింద గాని భూమి మీద గాని ఎటువంటి రూపం మేము చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు అని ఒక మంచి తీర్మానం కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుణ్ణి గణపరిచారు. నువ్వు చేసిన ప్రతిమకు మేమేమాత్రం నమస్కారం చేయము, మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయము అని వాళ్ళు ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నారు. అప్పుడు రాజు కోపంతో వాళ్లను బంధించి అగ్నిగుండంలో పడవేశాడు. కొన్ని నిమిషాల తర్వాత రాజు మంత్రితో అంటున్నాడు, మనం ముగ్గురిని వేస్తే ఆ అగ్నిలో నలుగురు కనబడుతూ ఉన్నారు, ఒక వ్యక్తి రూపం దేవతల రూపం వలె ఉంది అని అంటూ ఉన్నాడు. మరి రాజు ఆ వింత దృశ్యాన్ని చూసి అగ్నిలో ఉన్న వారిని బయటకు పిలిచినప్పుడు వాళ్ళ వెంట్రుక కాలిపోలేదు, వాళ్ళ బట్టలు కాలిపోలేదు, అగ్ని వాసన కూడా వారిని అంటలేదు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవునిని గణపరచడం వల్ల, వాళ్లను వాళ్ళు మరుగు చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న రాజుకు, మంత్రులకు, ప్రజలందరికీ కూడా ఈ ముగ్గురు వ్యక్తులు ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా మార్చబడ్డారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు కూడా యోహాను వలె తగ్గించుకొని, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె తగ్గించుకొని, మోషే వలె తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించినట్లయితే దేవుడు నిన్ను అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చి నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడ నిలిచి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని నామాన్ని గణపరిచి నిన్ను నువ్వు తగ్గించుకొని మరుగుపరుచుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేసి అన్ని విషయాలలో హెచ్చించి గణపరుస్తాడు. అనేకులకు ఆశ్చర్యకరంగా నిన్ను మార్చి నీకు దీవెన కలుగు చేస్తాడు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. యోహాను నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని ఒక చక్కటి తీర్మానం కలిగి నీ నామాన్ని హెచ్చించిన రీతిగా ఈ మాటలు విన్న మేమందరము కూడా నిన్ను గణపరిచి నీ నామాన్ని హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తగ్గింపులో ఉన్న అనేక ఆశీర్వాదాలను మీరు మాకు తెలియపరిచారు. అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటామని మీరు మాకు బయలుపరిచారు. ప్రభువా, మోషే వలె, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె, యోహాను వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను గణపరిచి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు మాత్రమే మహిమ కలిగేటట్లుగా మేము జీవించే కృపను మీరు కలుగు చేసి నీ బిడల యొక్క తీర్మానాన్ని మీరు స్థిరపరచి అంతము వరకు కాపాడి నీ బిడలను గణపరచమని, నీ నామానికి మాత్రమే మహిమ పొందుకొనమని యేసు నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.